ఫ్రెండ్స్ చూడండి, ఇది వంకాయ చెట్టు ఎలా వచ్చిందో. వంకాయ మొక్కలు కోసి కూర వండుకుంటాం కదా, ఆ విత్తనాలు వేస్టేజ్ అంతే ఈ మొక్కలు వేస్తాను. ఈ మొక్క వచ్చేసింది ఇక్కడ. చూడండి, ఇది తీసి నేను పాత పెడతాను వేరే దగ్గర. పాత పెట్టిన తర్వాత ఇలా పాత పెట్టాను కదా, ఇగో చూడండి, వంకాయ తొక్కులు ఇవన్నీ వేస్తే మొక్కలకి బలం అన్నమాట. నేనేం చేయనండి, కోసినవి అలా వేసేస్తాను వేస్టేజ్ మొక్కలకి. చూడండి, ఇప్పుడు పెద్దదయ్యింది ఆ మొక్క, చూసారా, పెద్దదయ్యింది. చూడండి, వేసిన మొలకెత్తాను కదా, పెద్దదయ్యింది. ఇంకొంచెం పెద్దదయ్యింది, చూడండి, కొంచెం పెద్దదయ్యింది. ఓకేనా, కొంచెం పూత ముక్క ఇంకా అలాగా ఇంకా కాయలు వచ్చేస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో చెట్టు పెద్దదైపోయింది, చూసారా. వంకాయ వచ్చింది, తెల్ల వంకాయలు. ఇంకా కూర వండేసుకోవడమే. ఇంకో 2 రోజులు ఉండి కూర వండుకోవడమే. ఇది చాలా ఈజీ అండి. మనం కిచెన్ వేస్టేజ్ వేసేయడమే మొక్కలకి. అది వేయండి ఇది వేయండి అంటారు, కానీ ఏం కాదు. విత్తనాలు వేసుకోవాలి. వంకాయ ఇవి కోసుకుంటాం కదా ఇంట్లో, అవి వేస్తేనే వచ్చేసిందండి మా గార్డెన్లో. ఇగో కొద్ది రోజులు ఉంచాను. ఒకటి కాయ మళ్ళీ విత్తనాల కోసం పండబెట్టాను అన్నమాట చెట్టు. చూసారా ఎంత పెద్దదయ్యిందో, చూడండి. ఇది చెట్టుగా వంకాయలు వస్తుంటే కదా, మీరు కూడా వేసుకోండి ప్లీజ్. లైక్ కొట్టండి, ఓకేనా. థ్యాంక్ యూ.